SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంలో వాదనలు వినిపించిన కేంద్రం. ఇక స్థానిక ప్రభుత్వాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాళేశ్వరం NDSA రిపోర్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం. పవన్ మీరు సామాన్యులను దళితులను పట్టించుకోరా? పేర్ని నాని. కొత్త వక్ఫ్ చట్టాల అమలుపై పాక్షికంగా లేదా పూర్తిగా స్టే విధించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పింది. మోదీ సర్కార్ కొత్తగా తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టంపై అత్యున్నత న్యాయస్థానంలో ఇవాళ వాదనలు వాడివేడిగా జరిగాయి. ఇప్పటికే పలు పార్టీలు, ముస్లిం సంఘాలు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారిస్తున్న సందర్భంలో కేంద్రం తమ స్టాండ్ను సుప్రీంకోర్టుకు నివేదించింది. కోర్టులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చట్టబద్ధమైన నిబంధనలను నిలిపివేసే అధికారం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పే ప్రయత్నం చేసింది. పార్లమెంటు చేసిన చట్టాలకు రాజ్యాంగబద్ధత ఉంది. కోర్టు మధ్యంతర స్టే అధికారాలను సమతుల్యత దీనికి విరుద్ధమని కోర్టుకు తెలిపింది. ఉగ్రదాడి వినయ్ నర్వాల్ భార్యపై అసభ్యకరమైన కామెంట్లు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాది ఘటనలో మరణించిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ను చూసి భార్య రోధించిన తీరు కోట్లాది మంది హృదయాలను కలిసివేసింది. అయితే ఈ ఘటనపై మధ్యప్రదేశ్కు చెందిన ఒసాఫ్ ఖాన్ అసభ్యకరమైన కామెంట్స్ చేశారు. వినయ్ని చంపించడానికి ఆయన భార్య ఓ షూటర్ని నియమించి ఉండవచ్చు, ముందు ఆమెను విచారించిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో 200 మందికి పైగా పాకిస్తాన్లు వాళ్ళను వెనక్కి పంపాలని రేవంత్ ప్రభుత్వానికి అమిత్ షా ఆదేశాలు. పాకిస్తానీలను వెనక్కి పంపించండి. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై ఆయా రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేసిన అమిత్ షా కాగా హైదరాబాద్లో 200 మందికి పైగా పాకిస్తానీలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు దీంతో హై అలర్ట్ ప్రకటించి వారిని వెనక్కి పంపేందుకు చర్యలు చేపట్టిన పోలీసులు. పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పాక్ మాజీ క్రికెటర్ కనేరియా స్పందించారు. ఈ విషయంలో మోదీని అభినందిస్తున్నారంటూ సంచలన ప్రకటన చేశారు. మోదీ ఇంగ్లీష్లో ప్రసంగిస్తూ హెచ్చరికలు చేయడంపై దానిష్ ప్రశంసలు కురిపించారు. గాజాలో మాదిరిగా ఇక్కడ కూడా ఉగ్రవాద ముగింపుకు ఇది నాంది అని ఆశిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. And punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. స్థానిక సంస్థలు అన్ని రంగాల్లో స్వావలంబన సాధించి స్థానిక ప్రభుత్వాలుగా మారేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. దానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామ పంచాయతీలో జాతీయ సమగ్రత ప్రాంగణాలు నెలకొల్పాలని, అక్కడే జాతీయ స్తూపం నిర్మించాలన్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గురువారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. గ్రామ పంచాయతీలు బలంగా ఎదగాలని, ఆర్థిక, సామాజిక, రాజకీయ సమన్వయంతో ఐక్యంగా పనిచేయాలని, అన్ని రంగాల్లో స్వయం ప్రతిపత్తి సాధించాలని, అభివృద్ధి ఆకాంక్ష కలగలిగిన స్వర్ణ గ్రామాలుగా వెలగాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వంలో చాలా ఇష్టంగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖను చేపట్టాను. 2 నెలల పాటు సమగ్ర పరిశీలన చేసిన తర్వాత అధికారుల సమావేశంలో నేను చెప్పింది ఒకటే, ఏ పనికి ఎంత కేటాయింపు జరిగిందో అదే పనికి నిధులు ఖర్చు చేయాలి. పారదర్శకంగా పనులు జరగాలని, ఎలాంటి మళ్లింపులు, వృధా ఖర్చులు లేకుండా పల్లెల్లో సౌకర్యాలు, వసతులు సమకూర్చాలని చెప్పారు. ఆ ప్రకారం ఇప్పుడు పనులు జరుగుతున్నాయని తెలిపారు. కొలపూలు మండలంలోని సుమారు 225 సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామస్వామి దేవాలయంలో ప్రాకార మండప నిర్మాణానికి 1,32,00,000 అంచనా వ్యయంతో నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. దీని ద్వారా దేవాలయ ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. 24-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ మరియు కాపు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వర్గాలకు చెందిన మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఉచిత ప్రాథమిక దర్జీ శిక్షణ పథకాన్ని ప్రారంభించింది. 45, 60, 90 రోజుల పాటు నిర్వహించే శిక్షణకు ఎంపికైన శిక్షణా సంస్థ STPలు అందిస్తున్నాయి. ఈ పథకంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని 3,456 మహిళలకు 8.64 కోట్ల విలువైన కుట్టు మిషన్లు నేడు పంపిణీ చేయడం జరుగుతోంది. అకాల వర్షాల ప్రభావాన్ని తగ్గించేందుకు
పిఠాపురం నియోజకవర్గంలోని చిన్న సన్నకారు రైతులు ధాన్యాన్ని రక్షించే 26 లక్షల వ్యయంతో 2000 టార్పాలిన్లను సిద్ధం చేసి నేడు ఉచితంగా రైతులకు అందజేయడం జరుగుతుంది. ఇందులో 1000 టార్పాలిన్లు 13 లక్షలు ఓఎన్జీసీ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు, 1000 టార్పాలిన్లు జిల్లా నిధులతోటి సమకూర్చడం జరుగుతుంది. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతుల సమయాన్ని ఖర్చులను తగ్గించడమే కాకుండా వ్యవసాయ శాఖపై 50% సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు, ఈ పిఠాపురం నియోజకవర్గంలోని 103 పరికరాలు, అవి 14 రోటివేటర్లు, 39 పవర్ టిల్లర్స్, 50 స్ప్రే రైతులకి చేయడం జరుగుతుంది. దీని ద్వారా సుమారు 25,000 ఎకరాలు గల రైతులకి మేలు చేకూరుతుంది. ఉపాధి హామీ పథకం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో 18.2 కోట్ల విలువ గల 31 కిలోమీటర్ల పొడవైన 276 సీసీ రోడ్లు. కాళేశ్వరం ఎన్డీఎస్సీ రిపోర్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం. అది ఎన్డీఎస్సీ రిపోర్టు కాదు, ఎన్డీఏ రిపోర్టు. ఎన్డీఎస్సీ రిపోర్టు ఎవరు విడుదల చేశారు, ఎక్కడ విడుదల చేశారు? కేవలం కొన్ని పత్రికలు కలలో వచ్చినట్లు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాళేశ్వరం పట్ల తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. బడేబాయ్ చోటాబాయ్ ఇద్దరు కలిసి కేసీఆర్ సభను ఆగం చేద్దామని కుట్ర చేస్తున్నారు. కానీ వాళ్ళ కుట్రలను నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు. గుజరాత్, బీహార్లో కట్టడం పూర్తి అవ్వకముందే కూలిపోయిన ప్రాజెక్టుల మీద ఎన్డీఎస్సీ రిపోర్టు ఎందుకు ఇవ్వదు అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ అది ఎన్డీఎస్సీ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్టు. కాంగ్రెస్ బీజేపీలు కలిసి తయారు చేసిన ఎన్డీఏ రిపోర్ట్. విచిత్రం ఏంటంటే దాంట్లో ఎన్డీఏ భాగస్వామ్యం వరకే ఉండాలి, కానీ తెలంగాణ కాంగ్రెస్ కూడా దాంట్లో భాగస్వామ్యం ఉంది ఆ ఎన్డీఏ రిపోర్ట్లో. లేకపోతే ఏమైనా బుద్ధి ఉండాలి కొంచెమన్నా. ఆనాడేమో ఎన్నికల ముందు తెల్లారే వరకే ఉరికొచ్చిండ్రు, ఏదో అయిపోయినట్టు. అసలు అది ప్రాజెక్ట్ అనేది ఒకటి కట్టినరా, ఆడ ఉన్నదా లేదా కూడా చూడలేదు వీళ్ళు. ఒకటే పూటలో హైదరాబాద్కి వచ్చి పోయి తెల్లవరకే లీకేజ్ ఇచ్చిండ్రు. ఆ నివేదిక ఎవరికి ఇచ్చిమని కూడా చెప్పలే. మొట్టమొదటి బీజేపీ నాయకులు మాట్లాడినారు, తెల్లవారి నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడినారు చాలా స్పష్టంగా. ఏంటిది? కేసీఆర్ని దెబ్బకొట్టాలి. ఇక్కడ మోడీ గారి నాటకంలో భాగంగా ఇచ్చిండ్రు. ఏముంటుంది మరి దాంట్లో? ఇస్తే ఏముంటుంది దాంట్లో? ఇక అది ఊళ్ళల్లో ఒకటి ఉంది, మొరటిగా చెప్తే కానీ దేనికో రాసుకొని పారేసుకోమంటారు ఎవడో. నేను కాగితం తెస్తే గట్ట రాసుకొని పారేసుకోవడం కూడా పనికిరాదు ఆ నివేదిక. అదో నివేదిక, దానికో ప్రశ్న, దానికో ఆన్సర్ కావాలన్నా? ఏముంటుందో తెలియదా? ఎందుకు వచ్చిందో తెలియదా? ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక 2 రోజుల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో దళితులను వెలివేస్తే ఆయన అస్సలు పట్టించుకోలేదని, ఇక దళితురాలైన హోంమంత్రి అనిత సైతం ఆ వైపై కన్నెత్తి చూడడం లేదని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. వీరయ్య చౌదరిని మధ్య గొడవల్లో చంపేస్తే హోంమంత్రి అక్కడికి పరిగెత్తారని, మీకు డబ్బున్న వారే కనిపిస్తారా అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. మీకు డబ్బున్న వారనే తప్పితే పేదలు, సామాన్యులు, దళితులను పట్టించుకోరని నిలదీశారు. ఇంతకంటే దిగజారిన దిక్కుమాల ప్రభుత్వం మరొకటి ఉంటుందా అని పేర్ని నాని మండిపడ్డారు. ఈరోజు శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యం నుంచి మాట్లాడారు పేర్ని నాని. అప్పు చేయాల్సినటువంటి పని లేకుండా ఆయన సంపద సృష్టిస్తాడు. ఆ సృష్టించినటువంటి సంపదతో మనందరి కోరికలు తీరిపోతాయి, మనకిచ్చిన మాటలు అమలవుతాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు కూడా మనం తీర్చేయచ్చు అని చెప్పని వీళ్ళందరూ కూడా బాగా డబ్బాలు కొట్టారు. మనందరికీ పెద్ద సినిమా చూపించారు, 70mm సినిమా చూపించారు. ప్రజలు ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, దివంగత రామోజీరావు గారి ఇద్దరి రాతలను కానీ, లేదా వారి టీవీ ఛానల్లో మాటలను కానీ, లేదా చంద్రబాబు నాయుడు, లేదా ఆయన ఒత్తాసు పలికే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరి మోసపు మాటల్ని నమ్మినటువంటి ప్రజలు ఓట్లేస్తే ఇప్పుడేం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు? తలకు మించినటువంటి అప్పులు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఈ అప్పులు ఎంత అంటే అప్పులు చేయటంలో ఎంత సిద్ధహస్తులంటే 2014కి ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు 1,40,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు అయితే, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి 2014లో వారు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి
2,57,500 కోట్ల రూపాయలు అప్పులు చేయడం జరిగింది. ఈ ముగ్గురు కలిసి నడిపినటువంటి ప్రభుత్వం 2,57,000 కోట్ల రూపాయలని పాతగా ఉన్నటువంటి 5 ఏళ్ల ముందున్నటువంటి 1,40,000 కోట్లకి ఈ అదనంగా చేర్చడం. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. వేసవి సెలవు దృష్ట్యా భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రతమండపం, కొండ కింద విష్ణు పుష్కరిణి, కార్ పార్కింగ్, బస్టాండ్ ప్రాంతాల్లో భక్తుల సందడి నెలకొంది. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ముందస్తుగా దేవస్థానం తమ భద్రతా బలగాలను అప్రమత్తం చేసినట్లు ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు. కరీంనగర్ శాసనసభ యూనివర్సిటీలో అగ్ని ప్రమాదం. యూనివర్సిటీలో రికార్డు రూమ్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. దీంతో మంటల్లో ఆహుతైన ప్రశ్నపత్రాలు. ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. అలా కూడా వచ్చింది అటు. పుల్వామా జిల్లా త్రాల్లో ఉగ్రవాది ఆసిఫ్ ఖాన్ ఇంటిని పేల్చేసిన భారత సైన్యం. పహల్గాం ఉగ్రదాడిలో ఆసిఫ్ ఖాన్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్లో శుక్రవారం ప్రార్థనల అనంతరం హిందుస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నిరసన తెలిపిన ముస్లింలు. చింతామోహన్ కామెంట్స్. ఆ ఇద్దరు ముగ్గురికే ఇసుక, క్వార్ట్జ్ గనులు ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలో ఆర్థికంగా పైకి రావాలంటే ఎలా? వాళ్ళని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. చిలుకూరు మండలంలో 100 ఎకరాల్లో ఇసుక గనులుంది. అలాగే వెంకటగిరి సమీపంలో సైదాపురంలో క్వార్ట్జ్ గనులున్నాయి. గూడూరు సబ్ కలెక్టరేట్ మీనా వెంటనే స్పందించి ఇసుక, క్వార్ట్జ్ గనులను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నిరుద్యోగ యువతకు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. చదువుకున్న బిడ్డలు ఎస్సీలో, ఎస్టీలో, ఓబీసీలో చాలామంది ఉన్నారు. సామాజిక న్యాయం గురించి చాలామంది అసెంబ్లీలో మాట్లాడారు. చాలా సంతోషం. సామాజిక న్యాయాన్ని గురించి అసెంబ్లీలో 1.5 గంట సేపు మాట్లాడడం చాలా సంతోషం. మేము ఈరోజు గూడూరుకు వచ్చాం కాంగ్రెస్ పార్టీ తరఫున. గూడూరులో చిల్లకూరు మండలం ఉంది. చిల్లకూరు మండలంలో 100 ఎకరాల్లో సిలికాన్ ఇసుక ఉంది. మరి ఈ ఇసుకను ఓబీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు కేటాయించమని మేము సబ్ కలెక్టర్ మీనాని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు? ఆర్థికంగా పైకి రావాలి. ఎస్సీలు, ఓబీసీలు అందరూ ఆర్థికంగా పైకి రావాలంటే ఇద్దరికీ ఇస్తే ఎట్టా? ఇసుక ఎవరబ్బ సొత్తు ఇది? మరి ఇద్దరికే ఇస్తున్నారు. ఆ ఇసుక ఇద్దరికి కాకుండా అందరికి ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఎస్సీలకు, చదువుకున్న బిడ్డలు చాలా మంది ఉన్నారు. అధిక ధరల మద్యం బాటిల్లో తక్కువ ధర మద్యం, నీళ్లు కలుపుతున్న కేటుగాళ్లు. బార్లో మద్యాన్ని కల్తీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు. లింగంపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో ట్రూప్స్ బారును రెన్యువల్ చేయలేదు, ఫీజు కూడా చెల్లించలేదని బార్లో వెళ్లిన అధికారులు అయితే బార్లో ఖరీదైన మద్యం బాటిల్ సీల్ తీసి తక్కువ ధరలు కలిగిన మద్యాన్ని కలుపుతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న అధికారులు 2,690 ధర గల జెమ్సన్ బాటిల్లో 1000 ధర కలిగిన ఓక్స్మిత్ మద్యాన్ని కలుపుతుండగా పట్టుకున్నారు అధికారులు.
వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంలో వాదనలు వినిపించిన కేంద్రం. ఇక స్థానిక ప్రభుత్వాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాళేశ్వరం ఎన్డీఎస్ఏ రిపోర్ట్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం. పవన్ మీరు సామాన్యులను దళితులను పట్టించుకోరా పేర్ని నాని. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.